సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా సమావేశం ఈరోజు జరిగింది. ప్రజా సమస్యల్ని చర్చించాం. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం 2027 ఆగస్టుకు పూర్తవుతుంది, నీళ్లు వదులుతామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 2027 మార్చి నాటికే పూర్తి చేస్తామని శ్రీనివాసవరం గారు కేంద్ర మంత్రి గారు ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తి గురించి మాట్లాడుతున్నారు తప్ప నిర్వాసితుల సమస్యల్ని, రైతుల సమస్యల్ని పరిష్కరించడం, వాళ్ళని గట్టెక్కించడం గురించి మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమాత్రం కూడా సీరియస్నెస్ లేదు. మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఊరికే మాట వరుసకి నిర్వాసితులు అనే పదం ఉపయోగిస్తున్నారు తప్ప ఇంతవరకు నిర్వాసితులకు సంబంధించినటువంటి విషయం, పునరావాస విషయం 20% మాత్రమే పూర్తయింది. దీని గురించి మాట్లాడకపోవడం అన్యాయం. నిర్వాసితుల సమస్యని, పునరావాసం యొక్క సమస్యని తక్షణం పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే గిరిజనులకు చెందినటువంటి భూముల్ని R&R ప్యాకేజీల్లో పెడుతున్నారు. అవి గిరిజనులకు చెందే భూములు, ఎల్టీఆర్ భూములు, కోర్టు పెండింగ్లో ఉన్నటువంటి భూముల్ని ఎట్టి పరిస్థితుల్లోనే R&Rలో పెట్టకూడదు. అలాగే గిరిజనేతరులు, భూస్వాములు లబ్ధి పొందేలాగా RR ప్యాకేజీని రూపొందిస్తున్నారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మరోవైపు దేశంలో ఎలినినో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయి. వర్షాభావ పరిస్థితుల వల్ల రాష్ట్రంలో, జిల్లాలో కూడా పంటలు వేయలేని పరిస్థితి, ఉన్న పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుంది. ఏలూరు జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా ఇప్పటికి కేవలం 40-50 వేల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగినట్లు అధికారులు వివరాలు తెలియజేశారు. ఇది చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. ఇటు గోదావరి నుంచి రావాల్సిన నీళ్లు, ఇటు కృష్ణా నుంచి రావాల్సిన నీళ్లు వదిలినప్పటికీ సక్రమంగా రావట్లేదు. కాలువల ఆధునీకరణ పనులు, కాలువల్లో తూడు తొలగింపు ఇటువంటివి జరగకపోవటం వల్లే నష్టం వస్తుంది. ఈ చర్యలు వెంటనే తీసుకుని వర్షాభావ పరిస్థితుల నుంచి ఎలా గట్టెక్కించాలి, రైతాంగాన్ని ఎలా కాపాడాలో చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. నష్టపోయినటువంటి రైతులకి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం. సాగునీటికి, త్రాగునీటికి సాధ్యమైన మేరకు ఇబ్బందులు లేకుండా చూడాలి, ప్రజలకి రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నాం. SIR పేరుతో జరుగుతుంది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజను. అయితే ఇందులో చాలామంది ఓటు హక్కు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓటు అనేది పౌరుల హక్కు, ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. వీటికి భంగం లేకుండా చూడాలి. పౌరుల యొక్క రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని, ప్రజాస్వామిక హక్కుని కాపాడే విధంగా SIR ఉండాలి. SIR సమయాన్ని మరింత పొడిగించాలి, ప్రజల్లో అవగాహనని మరింత పెంచాలని కోరుతున్నాం. SIRలో పేరు కనుక లేకపోతే రేషన్ కార్డులు, లేకపోతే ఆధార్ కార్డులు ఇవన్నీ పోతాయనే భయాలు కూడా ప్రజల్లో కనిపిస్తున్నాయి. వీటి మీద అధికారులు వివరణలు ఇవ్వాలని కోరుతున్నాం. వీటితో పాటు ఈ రోజున కరెంటు కోతలు లేకుండా చూడాలి. ప్రజల సమస్యల్ని పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాజు, సిపిఎం పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి. ఏలూరు జిల్లాలో ప్రధానంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీలో చర్చించడం జరిగింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగునీరుకి, తాగునీరుకి కూడా తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి. నారుమళ్ళు వేసుకున్న దగ్గర ఎండిపోతున్నాయి. అలాగే తాగునీరు కూడా ఏలూరు లాంటి జిల్లా కేంద్రంలోనే చాలా తీవ్రమైన సమస్యలు, ఇప్పటికీ కూడా మంచినీరు అందని పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మేల్కొని ఈ యొక్క తక్షణ అవసరాలు తీర్చడం కోసం ప్రత్యేక నిధులు కేటాయించి ఈ యొక్క తాగునీటి అవసరాలు తీర్చాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. అలాగే సాగునీటికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే ఈ కాలువ ఉన్నదో, మన ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వచ్చే కాలువ ఇప్పటికీ గుర్రపడెక్క కొన్ని ప్రాంతాల్లో తీయలేదు. ఎప్పుడో 3-4 నెలల నుంచి ప్రారంభించి చేయాల్సినటువంటి గుర్రపడెక్కని ఇప్పటికీ చేయనందువల్ల ఆ నీరు చివరి భూములకి అందని పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ యొక్క చర్యల్ని తక్షణమే వేగవంతం చేసి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే మన జిల్లాలో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటినా కానీ ఇంతవరకు విధాన నిర్ణయం తీసుకోకపోవడం దురదృష్టకరమైంది. టిట్కో ఇళ్ల సమస్య అంతకుముందు నుంచి పెండింగ్ ఉంది. వైసీపీ హయాంలో ఏం పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదనంగా ఒక్క ఇల్లు కూడా టిట్కో ఇళ్లను పూర్తిగా పరిష్కారం చేసిన పరిస్థితి లేదు. అందుకోసమే ఇళ్ల స్థలాల సమస్య ఏలూరు జిల్లాలో చాలా తీవ్రంగా వేధిస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆ సమస్యను కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మొత్తం ఈ జిల్లా సమావేశంలో నిర్ణయాలు తీసుకొని రాబోయే కాలంలో కార్యాచరణ రూపొందిస్తున్నాం. ప్రధానంగా ఏలూరు జిల్లాలో దళితవాడల్లో వాళ్ళ యొక్క మరణానంతరం శ్మశానాల సమస్య కూడా చాలా తీవ్రంగా వేధిస్తుంది. దాని మీద కూడా కార్యాచరణ రూపొందించబోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా ఈ యొక్క ఉద్యమాలకి సహకరించి
తమ యొక్క పాత్ర నిర్వహించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.